ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికే పెట్టాలి, ఇక్కడి నుంచి ఈ దరికి పెట్టాలన్నమాట పూసకి. ఇదిగో చూడండి, ఇట్లా పెట్టుకోండి, ఇట్లా పైకి పెట్టమాకండి, ఇట్లా పెట్టుకోండి కరెక్ట్గా. ఇదిగో టాకా కాడికి పూస కాడికి కరెక్ట్గా పుల్లకొలత సరిపోయిందనమాట. ఖచ్చితంగా ఈ పుల్లకొలత అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి మీరు. ఈ పుల్లకొలత పొడుగు ఎంత అనేది దాంట్లో అయితే చెప్పానమాట, పై ఒగ్గరి కట్టే వీడియోలో చెప్పాను, దాంట్లో చూడండి. సేమ్ ఒకటే పుల్లకొలత దానికి దీనికి, పై ఒగ్గరికి. ఓకే గాయ్స్, చాలామంది అయితే చూస్తున్నారు. వీడియోకి లైక్ అయితే కొట్టండి, మీరు మర్చిపోతున్నారు. ఓకేనా, వీడియోకి లైక్ అయితే కొడితే ఈ వీడియో అనేది చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తేవడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా చాలా మంచి కంటెంట్ అనేది చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఇసురువాల అంటే మన దాకా కట్టాం కదా, ఆ వల్ల అయితే కాదు, ఇది వేరే వాళ్ళ అనమాట. ఓకేనా, ఎనపోస్తోటి అయితే కట్టాలి. ఆ ఎనపోస అయితే నేను తీసుకొచ్చుకున్నాను. ఎనపోస్తోటి ఎలా కడతాను, కొంచెం కొలతలు అనేవి మారిపోతాయి అనమాట. ఈ సీసం పూసకి వేరుగా ఉంటుంది, ఈ ఇనపూస 2 అంగుళాల పూస అనమాట నేను తెచ్చింది, దానికి వేరుగా ఉంటాయి. అన్నదారాలు కాడి నుంచి, పొలుగులు కాడి నుంచి, పూస కట్టే కాడి నుంచి, మొత్తం కూడా కన్నుగట్టే కాడి నుంచి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆ వాళ్ళు కూడా నేర్చుకోండి. ఓకేనా, ఎందుకంటే కొంతమంది పొడుగు పోసేసి కూడా కడతంటారు అనమాట. ఓకేనా, అర్థమైందా? పొడుగు పోసేసి కూడా కడతంటారు. అవి ఎలా కట్టాలనేది మీరు చూడండి ఈ వీడియోలో. ఓకేనా, నెక్స్ట్ ఈ వల అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఆ ఇసురు వల మీద అనేది చేస్తానమాట. హాయ్ గాయ్స్, అందరూ అయితే ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే పోస్ కట్ అనమాట. అంటే బొమ్మడేలు వాళ్ళకి పై ఒగ్గరి అనేది కట్టాం. ఆ వీడియో అయితే చూశారు, చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఇది బొమ్మడేలు వాళ్ళ అనమాట, అంటే బొట్టినేలు వాళ్ళ. ఓకే, బొమ్మడేలు పడతాయి, జల్లులు పడతాయి, ఓకే, ఇసుకదందులు పడతాయి. ఓకే, నేనైతే మూడింటి కోసం ఉపయోగపడిద్దని తీసుకున్నాను. ఓకేనా, బొమ్మడాయలకి అంటే పాపర్లకి 2 ఏళ్ళకి అనేది తీసుకుంటారు. అవి పెద్ద పెద్ద పాపర్లు పడతాయి, సన్నవి అనేవి దూరం వెళ్ళిపోతాయి. నేనేం చేశానంటే పెద్దవి చిన్నవి 2 పట్టడం కోసం ఈ బొట్టినేలు అనేది తీసుకున్నాను అనమాట, బొట్టినేలు లూజు. ఓకే, చూడండి గాయస్, ఇదైతే మనమైతే పోస్ దారం అయితే తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఈ బులుగు దారం అనేది తీసుకున్నాం అనమాట. ఈ బులుగు దారం అనేది తీసుకున్నాను. తర్వాత వచ్చేసి దీనికి చుట్టుకున్న బులుగు దారం. ఓకేనా, దీనికి చుట్టుకొని ఫస్ట్ అయితే ఇక్కడ ఎక్కించుకున్నాను అనమాట వాళ్ళకి దారము. అది ఎలా ఎక్కించుకోవాలో ఒగ్గరి కట్టు కట్టే విధానంలో అందులో ఉంది చూడండి. ఓకేనా గాయస్, అదైతే మరి చూపించలేదు ఎందుకంటే వీడియో లెంత్ అయిపోద్దని. ఓకేనా, అందులో ఉంది చూడండి దారం ఎక్కించుకునేది. తర్వాత వచ్చేసి పోస్ దారానికి పోస్ అయితే ఎక్కించుకున్నాను అనమాట. పోస్ ఎక్కించుకోవటం ఏం లేదు, సింపులే. ఓకేనా, చూడండి ఇట్లా పూస అనేది ఎక్కించుకున్నాను. ఒక 100 పూస అయితే వేసుకోండి. ఓకేనా, ఒక 100 పూస అనేది వేసుకోండి. ఈ విధంగా తాడుకి వేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది 2 తాళ్ళు అనేది ముడేసుకోండి. ఓకే, అనేది ఈ విధంగా అనేది ముడేసుకోండి. ఇది ఒకటి మిమ్మల్ని అడిగేది, లైక్ ఒకటి అడుగుతున్నాను, ఏమనుకోకండి, లైక్ అయితే వేయండి గాయస్, మర్చిపోకుండా. ఈ విధంగా వేసేసి ఫస్ట్ చూసుకోండి, మనకి తాడు ఎంత పొడుగు పెట్టుకుంటారో అంత పొడుగు పెట్టుకోండి. నేనైతే చాలా 2-3 బార్లు పెట్టాను అనమాట, అంటే పైన లంగర్ తాడు దానికి సరిపడా సమానంగా పెట్టుకోండి. ఓకేనా, చూడండి 2-3 బార్లు అనేది చూసుకోండి, ముడేసుకోండి. అక్కడికి 2-3 బార్లు ముందు తాడు అనేది వేసుకొని చూడండి ఈ విధంగా టైట్గా 2-3 బార్లు అనేది వేసుకున్న తర్వాత ఇట్లా వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే చూడండి చుట్టుకోండి గాయస్, ఈ విధంగా అనేది వేసాను అనమాట తాడు లంగరం. తర్వాత ఇక్కడ నుంచి ఒక పోగు అనేది తీసుకోండి. ఓకే, ఈ విధంగా పోగు అనేది తీసుకోండి. ఈ విధంగా అనేది చుట్టుకోండి ఇక్కడ. ఓకే, ఇట్లా పోగు అనేది తీసుకోండి పర్ఫెక్ట్గా. చూడండి గాయస్, ఇట్లా పోగు అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ ముడేసుకోండి ఫస్ట్. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ పూస కూడా తెచ్చి ముడేయాలి. ఇది కొంచెం డిఫికల్ట్ అనమాట, చిన్న కన్ను కదా. ఇదిగో చూడండి ఇట్లా డిఫికల్ట్ అనమాట కొంచెం. ఇక్కడికి పూస కూడా తెచ్చుకోవాలి దగ్గరికి. ఇక్కడ ఎక్కడుందో చూసుకోండి పూస. ఓకే, పూస అనేది కూడా ఒకసారి తెచ్చుకుంటున్నాను ముడేసుకోవడానికి. కొంచెం ఇదే లేట్ ప్రాసెస్ అనమాట. ఇవన్నీ ముందు ఇదే ఇంపార్టెంట్, తర్వాత వలగట్టేటప్పుడు ఏముండదు. చూసారా, ఈ విధంగా పూస కూడా తెచ్చుకొని పూసతో పాటు ఫస్ట్ కన్ను అనేది మనం ముడేసుకోవాలి. ఓకే, ఫస్ట్ కన్ను అనేది ఈ విధంగా తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని ఫస్ట్ కన్ను అనేది ముడేస్తున్నాను, కంట్లోకి ముడేస్తున్నాను. చూడండి ఈ విధంగా అనేది ముడేస్తున్నాను కంట్లోకి. మీరు సేమ్ అలానే ముడేసుకోండి. అక్కడి నుంచి వాళ్ళ కట్టుడు అనేది స్టార్ట్ అయ్యింది. ఓకే,
చూస్తున్నారు కదా గైస్, ఇప్పుడు అనేది నూలు పుల్ల అనేది తీసుకోండి. ఒకటి తీసుకున్న తర్వాత పుల్ల కొలత అనేది పై ఒక్కరి కట్టు కట్టాలి. దాంట్లో చెప్పాను. చూస్తున్నారు కదా గైస్, ఈ విధంగా మనం కట్టించుకోవాలన్నమాట. కట్టాలి, చేసం పోసేసి ఇలా మూడే అనేది కొట్టాలి. చూస్తున్నారు కదా, ఇట్లా ఇట్లా అన్నమాట. ఓకే గైస్, ఇప్పుడైతే మీరు చూడండి, దొడకైతే కట్టాను అనమాట. మీకు చూపించడం కోసమని కొంచెం అయితే ముడేసాను. ఇది ఎట్లా వస్తుంది వల అనేది. ఓకే, మీరు వల కట్టేటప్పుడు ఇక్కడ చూడండి, నేను కాలుకి ముడేసుకొని చూపెడతాను. ఇట్లా మనం కడతాం కదా, కట్టినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఇక్కడ కోజెరుగులు అనేవి వస్తాయి అనమాట. సరిగ్గా చూడకపోతే ఇక్కడ చూడండి, నేను ముడేసింది ఇక్కడ చెప్తా. ఇక్కడ తీసుకురండి. ఇక్కడ అనేది మనం పుల్ల అనేది పెట్టకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే పుల్ల ఇలా పెడతారు, పైకి అట్ట పెట్టకూడదు. ఈ కొసక అనేది పెట్టాలి. పుల్ల కొలత కరెక్ట్గా చూసుకోండి. ఈ కొస అంటే ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికే పెట్టాలి. ఇక్కడి నుంచి ఈ దరికి పెట్టాలన్నమాట పూసకి. ఇదిగో చూడండి, ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పైకి పెట్టమాకండి, ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్గా ఇదిగో టాకా కాడికి పూస కాడికి కరెక్ట్గా పుల్ల కొలత సరిపోయింది అనమాట. ఖచ్చితంగా ఈ పుల్ల కొలత అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి మీరు. ఈ పుల్ల కొలత పొడుగు ఎంత అనేది దాంట్లో అయితే చెప్పాను అనమాట. పై ఒగ్గరి కట్టే వీడియోలో చెప్పాను. దాంట్లో చూడండి, సేమ్ ఒకటే పుల్ల కొలత. దానికి దీనికి పై ఒగ్గరికి కింద ఒగ్గరికి ఒకటే పుల్ల కొలత అనమాట. దాన్ని చూసి కట్టండి. ఓకే, ఇట్లా అనేది కట్టుకోండి. కోజరుగా అయితే రాదనమాట. చూడండి, ఇట్లా అనేది కట్టండి. ఓకే, ఈ పూసకి పైకి అయితే పెట్టమాకండి ఎక్స్ట్రా. ఓకేనా, నేను చెప్తాను చూడండి, బాగానండి. ఇప్పుడైతే చూడండి గైస్, ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇట్లా ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. బాగా ఇట్లా మార్కింగ్ అనేది తీసుకోండి. మనం మార్కింగ్ పెట్టని చూసారా, మార్కింగ్ ఇంపార్టెంట్ అని ఎందుకంటే తెలుసా, ఇట్లా మార్కింగ్ అనేది చూడండి, ఇట్లా అనేది వస్తుంది అనమాట. మార్కింగ్ కనపడుతుందా, మార్కింగ్ ఎలా వచ్చింది, ఆ మార్కింగ్ కాడ కరెక్ట్గా ఇది ఇట్లా లేపేసి చూడండి, ఇట్లా పట్టుకొని పూస ఒకటి లోపలికి నెట్టుకోండి. ఫస్ట్ ఇట్లా పూస అనేది చూడండి, లోపలికి అయితే వేస్తున్నాం. పూస వేసిన తర్వాత పుల్ల కొలత అనేది పెట్టుకోండి. ఇదిగో ఇక్కడ ఉంది టాక, ఇక్కడ ఉంది. అక్కడి నుంచి పుల్ల కొలత అనేది చూడండి పెడుతున్నాను. ఇట్లా పెట్టుకున్నా. ఇట్లా పెట్టుకునేసరికి ఇక్కడికి వచ్చింది పూస. ఇక్కడి నుంచి ఇటు పెట్టాలి పుల్ల కొలత. ఓకే గైస్, ఇప్పుడైతే చూడండి, ఇంతవరకు మనం కట్టామన్నమాట. చూడండి, ఇంతవరకు అనేది వాళ్ళు కట్టామన్నమాట. ఇంకా కట్టాలి, కొంచెం టైం అనేది పట్టిద్ది అనమాట. ఓకే, ఇదనమాట పూర్తిగా ఈ వల కట్టడం అనేది. ఇక్కడ చూడండి గైస్, పుల్ల కొలత అనేది ఇటు నుంచి పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడి నుంచి ఇట్ట కాకండి, ఇక్కడ పూస ఈ దరి నుంచి చూస్తున్నాడు కదా, పూస ఈ దరి నుంచి అయితే పెట్టమాకండి. ఈ దరి నుంచి అనేది పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ చూడండి ఒకసారి, ఇది టాక. ఓకే, ఇక్కడి నుంచి ఈ దరికి అయితే పెట్టాం. ఇక్కడి నుంచే మళ్ళీ ఆ దరికి టాక అనేది తీసుకోవాలి. ఓకేనా, అది అయితే బాగా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ అయితే కోజెరుకులు వస్తాయి, ముందుకి వెనక్కి వెళ్తాయి అనమాట. ఓకేనా, నీట్గా చెప్తున్నాను మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ మాకు ముందుకి అలా వచ్చిందన్న ఎలా వచ్చిందన్న అని అనుకోకుండా అనమాట. ఓకేనా, పర్ఫెక్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఎంత ఖర్చు పెట్టి కడుతున్నాం కాబట్టి కొంచెం అటు పోయినట్టు పోయినా మనకే నష్టం అనమాట. ఓకేనా, జాగ్రత్తగా అయితే కట్టుకోండి వాళ్ళ. ఓకే, బాగా కట్టుకుంటే మాత్రం చేపలు బాగా పడతాయి అనమాట. ఇట్లా అనేది ముడేసుకోండి. ఓకే, ఇక్కడ దాకా కట్టేసాను అనమాట. ఓకే, ఇట్లా అనేది ముడేసేసుకొని ఇక్కడ టాక్ అనేది వేసాను, చూపిస్తాను టాక్ అనేది ఎలా ఉండిద్దో. చూసారా, ఇదనమాట టాక్ అనేది. ఇక్కడ వేసాను టాక, ఇది డమ్మీ టాక్ అనమాట. అంటే ఇక్కడ పూస అనేది వేసాను. ఓకే, ఇక్కడ పూస, ఈ చేతిలో పూస, ఈ చేతిలో పూస, మధ్యలో టాక. ఓకేనా, ఎక్కువ పూసలు వేసిన బరువు అయిద్దని అట్లా వేసాను అనమాట. ఓకే, ఇప్పుడు టాక వేసాం కదా, మళ్ళీ అనేది కాలుకి అనేది చుట్టుకోండి. చుట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే వేసుకోండి. మళ్ళీ ఇలా అనేది తీసుకోండి. మార్కింగ్ మాత్రం ఖచ్చితంగా ఒకటే తీసుకోండి. ఓకేనా, పుల్ల కొలత కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. కోజెరుగులు అనేది ఖచ్చితంగా వస్తాయి, అవి రాకోకుండా ఉండాలంటే మార్కింగ్ ఖచ్చితంగా తీసుకోండి. ఇది ఖచ్చితంగా పుల్ల కొలత అనేది కరెక్ట్గా పెట్టుకోండి. ఓకేనా, మార్కింగ్ అనేది ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, చూడండి, ఇట్లా చూసుకోండి. ఇట్లా చూసుకొని ఉంది, ఇట్లా తీసేసుకోండి. ఇట్లా తీసేసుకొని చూసారా, ఇట్లా తీసుకోండి. పడింది. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత పుల్ల కొలత అనేది తీసుకొని గైస్, ఇప్పుడైతే చూడండి, ఇట్లా అనేది పుల్ల కొలత అనేది పెట్టుకోండి. పూస అయితే ఆల్మోస్ట్ లోపల వేసేసుకున్నాను ఆల్రెడీ. చూడండి, లోపల వేసుకున్న తర్వాత టాక్ అనేది వేసుకోండి. ఫస్ట్ ఈ విధంగా టాక్ అనేది వేసుకోండి. కంటికి అయితే వేయట్లేదు, నేను విడిగా వేస్తున్నాను. మొత్తం ఎట్లా సాప్ అయిపోద్ది అనమాట, సుదరం అయిపోద్ది వల అనేది, నీట్గా వచ్చేసింది కదా. కంటికి వేయట్లేదు, మీ ఇష్టం ఉంటే కంటికి వేసుకోండి. కంటికి అయితే చాలా లేట్ అయ్యింది, కంటిలో దూరదు అనమాట ఎలుంపులు అనేది. ఓకేనా, ఈ విధంగా అనేది వేసుకోండి. ఇదిగో చూసారా, ఇట్లా వేసుకోండి. అప్పుడు ఏంది, ఆడ నుంచి
ఈ కొసక అనేది పుల్ల కొలత పెట్టా. మళ్ళీ ఏడు నుంచి మీరు ఈ లాస్ట్కి అనేది తీసుకోవాలి. మళ్ళీ ఇద్దరికి లాస్ట్కి ఇద్దరికి పెట్టమాకండి. పెట్టారనుకో మీకు వాళ్ళ కోజరికి వచ్చేసిద్ది. ఓకేనా? ఒక అరంగులం జరుపుకుంటా మీకు 2-3 అడుగులు అనేది వెళ్ళిపోద్ది అనమాట కోజెరుగు. అంటే ఇదే పొడుగు వచ్చేసిద్ది. ఒగ్గరి కట్టు కంటే పొడుగు ఇది వెళ్ళిపోద్ది. ఓకే, అర్థమైందా మీకు? ఇట్లా అనమాట. ఈ విధంగా అనేది వేసుకోండి. ఓకే గైస్, ఇప్పుడైతే చూసారు కదా, అట్లా అనేది కట్టుకోవాలన్నమాట. ఇంకా అట్లా అనేది చాలా అనేది వలందనమాట. చాలా లేట్ అయితే అయ్యిద్ది అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే మొత్తం అనేది కడతాను. మీరైతే 2-3 టాకాలు అయితే చూడండి. ఓకే, ఇట్లా మార్కింగ్ అనేది తీసుకోండి. ఇక్కడ ఉన్న మార్కింగ్ ఇట్లా అనేది తీసుకోండి. మార్కింగ్ చూడండి గైస్, ఇట్లా అని తీసుకొని ఇప్పుడు టాకా అయితే వేస్తున్నాను. డమ్మీ టాకా. ఇది పుల్ల కొలత అయితే పెట్టుకున్నాను. కరెక్ట్గా చూడండి, కరెక్ట్గా పెట్టుకున్నాను. పుల్ల కొలత చూడండి. ఈ లాస్ట్కి అయితే పెట్టుకున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికైతే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మీరు కరెక్ట్ కట్టుకోండి. ఎందుకంటే ఇట్లా చెప్తున్నా 1-2 సార్లు వల అనేది కోజరికి వచ్చింది. వచ్చిన తర్వాత ఇక మనం ఏం చేయలేం. అర్థమైందా? మళ్ళీ వెనక్కి ఉప్పదీద్దామన్నా కానీ చాలా లేటు. ఇంకా ఉప్పదీయలేము. ఇంకా మనసు రాదనమాట వల ఉప్పదీయటానికి కూడా. ఓకేనా? అందుకని ఒకసారి కట్టేటప్పుడే నీట్గా కట్టుకుంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటాయి. 2 సమానంగా ఉంటాయి. పై ఒగ్గర కింద ఒగ్గర సమానంగా ఉండాలన్నమాట. ఓకేనా? అర్థమైందా మీకు? అలా అనేది నీట్గా అనేది కట్టుకుంటే చేపలు కూడా పర్ఫెక్ట్గా పడతాయి. ఓకే, పుల్ల కొలత మార్కింగ్ కరెక్ట్గా ఉండాలి. పైన కింద సేమ్ అదే వస్తుంది. పైన ఇక్కడ ఏదైతే మార్కింగ్ వచ్చిందో ముడికాడ సేమ్ అదే మార్కింగ్ ముడికాడ పైన కూడా అదే ముడి వచ్చింది. ఓకే, ఇదిగో ఎంతవరకు అయితే కట్టాము. ఇప్పటికి వరకు అయితే కట్టామన్నమాట. ఇంకా కట్టాల్సింది అయితే చాలా ఉంది. ఇంకా కట్టాల్సింది చాలా అయితే ఉందన్నమాట. ఓకే, అదిగో అదంతా కట్టాలి ఫ్రెండ్స్. చూడండి, అది మొత్తం కట్టాలి. ఓకే గాయస్, ఇదైతే మొత్తం కట్టాలి. చాలా లేట్ అయింది అనమాట. మొత్తం కట్టిన తర్వాత వల అనేది పెడతాను. అంటే వల అనేది పెట్టాను, సంచిలో పెట్టుకోవాలి. ఆ సంచిలో పెట్టేటప్పుడు ఈ వాళ్ళకి బెండు కడతాను అనమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది ఎందుకంటే ఇంపార్టెంట్, అది వల అనేది చిన్న బెండ్లు అనేది కట్టుకోవాలి. దానికి ఎక్స్ప్లెయిన్ చేసేది ఆ వీడియోలో చెప్తాను అనమాట. చిన్న బెండ్లు అనేది కట్టుకోవాలి. లాస్ట్కి ఆదరికి ఇద్దరికి బెండ్ ఉండాలి. అది ఆ వీడియోలో చెప్తాను మొత్తం క్లియర్గా. ఈ వీడియోలో చెప్పడానికి కుదరదు అనమాట. ఎందుకంటే ఇది ఈ వీడియోకి సంబంధించింది, పోస్ట్ కట్కి సంబంధించింది అనమాట. ఎందుకంటే ఇట్లా చెప్తుంది నేను. ఈ వీడియోకి సంబంధించింది ఎంతవరకు చెప్తే మీకు అర్థమయ్యిద్ది. ఓహో, ఈ ప్రాసెస్ ఎంతవరకు అని చెప్పి మీకు అర్థమయ్యిద్ది. ఓకేనా? ఆ వీడియోకి సంబంధించిన ఏ బిట్కి ఆ బిట్కి అనేది చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఆ వీడియో కూడా వస్తుంది. ఖచ్చితంగా చూడండి, మీకు హెల్ప్ఫుల్ అయ్యిద్ది. ఈ 2 బిట్లు కట్టిన తర్వాత అది కూడా ఒకసారి చూస్తారంటే ఇంకా తర్వాత వల వేసుకొని యాడ్ చేసుకోవడమే. ఓకేనా? ఓకే గాయస్, బాయ్ గాయస్.